ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నెలాఖరికి జిల్లా పరిషత్తుల పదవీ కాలం పూర్తి కాబోతుంది. ఆ తర్వాత కొత్త జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ మేరకు కసరత్తు ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి త్వరలో జిల్లా జడ్పీసీఈఓలతో సమావేశం కాబోతూ ఉన్నారు ఉన్నతాధికారులు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జడ్పీ ఎన్నికల తర్వాత ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కొత్త జిల్లాల విభజన అనేది జరిగింది. జిల్లాల ఏర్పాటు చేశారు. అందుకని చెప్పి అప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లా పరిషత్తులు ఉండేటివి. ఇప్పటికీ కూడా జిల్లా కలెక్టర్లు అండ్ మిగతా అధికారులు కూడా ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు ఇప్పటికి కూడా. సో ఈ క్రమంలో తాజాగా జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. కొత్త జిల్లాల్లో ఎక్కడికక్కడ జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన భవనాలను కూడా సిద్ధం చేసి ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లా పరిషత్తులలో ఉన్న ఉద్యోగులు ఏదైతే ఉందో ఆ ఉద్యోగుల విభజన కూడా జరగబోతూ ఉంది. ఆ ఉద్యోగుల విభజన జరుగుతుంది. అండ్ మిగిలిన చోట్ల మరి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఏంటి అని దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఖరారు చేస్తారు ఇవన్నీ కూడా చూడాలి. సో కొన్ని ఒక జిల్లా విశాఖపట్నం లాంటి జిల్లా పరిషత్ అయితే 3 జిల్లా పరిషత్తులు కదా విడిపోబోతుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలు అట్లా అయిపోయాయి కదా, 1-2 జిల్లాలు అయ్యాయి, 1-3 జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇట్లా 3 జిల్లా పరిషత్తులు అవుతాయి. సో మొత్తం మీద ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తుగా రావాలి కాబట్టి సో ఆ మేరకు కార్యాలయం, సిబ్బంది ఎవ్రీథింగ్ సిద్ధం చేసి పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ అయ్యేలోపే ఈ ప్రాసెస్ ముగించేయాలి అని చెప్పి అయితే ప్రభుత్వం కసరత్తు షురూ చేయబోతూ ఉంది. సో ఇక నుంచి నెక్స్ట్ ఎన్నికలు అయిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉంటే అంతమంది జడ్పీ చైర్మన్లు అయితే రాబోతూ ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లా పరిషత్ ఏమంటారు సమావేశాలు అవి ఇవి ఉండదు. ఈ జిల్లాకు ఆ జిల్లా పరిషత్ అయితే సపరేట్గా ఏర్పాటు కాబోతూ ఉంది.